ఈ వీడియోలో మనం చెప్పేసుకుందాం ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్. ఫస్ట్ చాప్టర్ లైవ్ సెషన్ విన్నారు కదా. ఇప్పుడు ఆల్కహాల్స్, ఫినోల్స్, ఈథర్స్ అనే చాప్టర్ ని మీ ముందుకు తెస్తున్నాను. డీటెయిల్డ్ గా చెప్దాము అనేదే నా తాపత్రయం. ఓకేనా? సో మాక్సిమం అది కూడా స్లైడ్స్ గా క్రియేట్ చేసి నేను మీ ముందుకు తెచ్చేస్తున్నాను. ఫటాఫట్ క్విక్ రివిజన్ లాగా అవ్వాలి, డీటెయిల్డ్ గా అవ్వాలి. ఈ రెండింటిని మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసేద్దాం. ఆల్కహాల్స్ ఫస్ట్. ఆల్కహాల్ స్ట్రక్చర్. ఆల్కహాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ అనగానే ROH స్ట్రక్చర్. మరి ఆల్కహాల్ సెకండరీ సఫిక్స్ ఏంటి అంటే ఆల్కహాల్ క్వశ్చన్ పేపర్ లో కనబడింది OH అని. అప్పుడు మనం దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? సెకండరీ సఫిక్స్ ఏంటి మనకి? ఓల్. మరి ఆల్కహాల్ సెకండరీ ప్రిఫిక్స్ ఏంటి? హైడ్రాక్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 తెలిసి ఉండాలి. ఆల్కహాల్ స్ట్రక్చర్, సెకండరీ సఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్. అంటే ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంట్ అయితే ఏమంటాము అని. సరే, తెలుసుకున్నాం, బానే ఉంది. ఆ తర్వాత కొన్ని ఆల్కహాల్స్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. ఒక కాంపౌండ్ లో 2 OHలు ఉంటే దాన్ని అంటాము గ్లైకాల్. అదే 3 OHలు ఉంటే గ్లిజరాల్. OH 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 దీన్ని ఏమంటాం? గ్లిజరాల్. క్లియర్? సో ఇలాంటి పేర్లు. బెంజిన్ కి OH ఉంటే ఫినాల్, CH3OH మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. సో అలా మనకి ఇంపార్టెంట్ ఆల్కహాల్స్ లిస్ట్ అయితే చాలానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. జాగ్రత్తగా చూడండి. నేను ఫస్ట్ మీకు స్లైడ్స్ చూపిస్తాను. ఆ స్లైడ్స్ చూసుకుంటూ ఆ ప్రిపరేషన్ మెథడ్స్ అన్ని ఒక దగ్గర రాయండి. ఫస్ట్ ప్రిపరేషన్ ఏమంటున్నాను? ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి. ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ, ఆల్కైల్ హ్యాలైడ్ ని NaOH తో కానీ AgOH తో కానీ రియాక్షన్ చేస్తే ఆల్కహాల్స్ వస్తాయని నేను అప్పుడే చెప్పానా? అక్కడి ప్రాపర్టీస్, ఇక్కడి ప్రిపరేషన్స్, ఇక్కడి ప్రిపరేషన్స్, అక్కడి ప్రాపర్టీస్, మొత్తం అదే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఎస్టర్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం. అండ్ కార్బోనిల్స్ అంటే ఆల్డిహైడ్స్ నుంచి, కీటోన్స్ నుంచి ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఈవెన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్కీన్స్ నుంచి ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి. మొత్తం ఇవన్నీ ఒక లిస్ట్ లాగా రాసుకోవాలి. అప్పుడు మనకి క్వశ్చన్ లో ఆల్కహాల్ ప్రొడక్ట్ కావాలి అని అంటే వేటి నుంచి ఆల్కహాల్ ప్రొడక్ట్ అవుతుంది అది ఒక పిక్చర్ పడిపోవాలన్నమాట బ్రెయిన్ లో. ఈథర్స్ నుంచి ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేస్తాం. హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్, యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్, అక్కడి నుంచి ప్రిపేర్ చేస్తాం. కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ నుంచి ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేస్తాం. సో మొత్తం ఎన్ని ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి మనకి? 8 ప్రిపరేషన్ మెథడ్స్. సో ఇందులో ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి మనకి? ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఆల్కహాల్ ని ప్రిపేర్ చేసేస్తున్నాం ఆల్కైల్ హ్యాలైడ్స్. మరి ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX. ఆల్కైల్ హ్యాలైడ్ ని ఎయిదర్ NaOH ఆర్ AgOH తో రియాక్షన్ చేస్తే మనకి ఫామ్ అవుతాయి ఆల్కహాల్స్. ROH ప్లస్ NaX, AgX, ROH. ఆల్కహాల్ ఇంకా AgX. క్లియర్? సో ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ. ఖచ్చితంగా ఎలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఎస్టర్స్. ఎస్టర్ అంటే RC⸻OR. ఎస్టర్ ని ఎయిదర్ KOH తో రియాక్షన్ చేసిన మళ్ళీ మనకి RCOOK ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి RCOOK అవుతుంది. ఈ R దగ్గరికి OH వెళ్తే ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అర్థమైంది కదా? అదే ఎస్టర్ ని, రిడక్షన్ ఆఫ్ ఎస్టర్స్ ని LiAlH4 తో కానీ హైడ్రోజన్ తో నికెల్ కటలిస్ట్ పెట్టి రిడక్షన్ కానీ చేసినా మనకి 2 మోల్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి రిజల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 1 టైప్ ఆఫ్ ఆల్కహాల్, ఇక్కడ నుంచి 1 టైప్ ఆఫ్ ఆల్కహాల్. సో ఎస్టర్స్ నుంచి మనం 2 వేస్ లో ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేసేస్తాం. వేటి? ఒకటి రిడక్షన్ ఆఫ్ ఎస్టర్స్, సెకండ్ వన్ ఏం చేస్తున్నాం మనం? KOH తో రియాక్షన్ చేసినా మనకి ఆల్కహాల్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. నెక్స్ట్ ఫ్రమ్ కార్బోనిల్స్ అంటే ఆల్డిహైడ్స్ నుంచి, కీటోన్స్ నుంచి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఆల్కహాల్స్ కావాలి. గుర్తుంచుకోండి, ఆల్డిహైడ్స్ నుంచి ఆల్కహాల్స్ వస్తాయి,
ప్రైమరీ ఆల్కహాల్స్. కీటోన్స్ నుంచి మనం ప్రిపేర్ చేస్తే వచ్చే ఆల్కహాల్స్ సెకండరీ ఆల్కహాల్స్. మరి జనరల్ గా ఒకటి గుర్తుండాలి, ఏంటి? ఆల్కహాల్స్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. Carboxylic acids on reduction gives aldehydes and ketones. Aldehydes and ketones on reduction gives alcohols. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు మరి మనం ఆల్డిహైడ్స్ కీటోన్స్ దగ్గర ఉన్నాం, వాటిని రిడక్షన్ చేస్తే మనకేమొస్తాయి? ఆల్కహాల్స్. ఆల్డిహైడ్స్ ని రిడక్షన్ చేయాలి అని అంటే మనం ఉపయోగించేది లిథియం అల్యూమినియం హైడ్రైడ్. అదే కీటోని రిడక్షన్ చేయాలి అని అంటే మనం ఉపయోగించేది సోడియం బోరోహైడ్రేట్. ఇది గుర్తుంచుకోవాలి. అంటే సెకండరీ ఆల్కహాల్స్ కావాలి అని అంటే NaBH4, ప్రైమరీ ఆల్కహాల్స్ కావాలంటే LiAlH4. ఈవెన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి కూడా మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి, LiAlH4 ని ఉపయోగిస్తాం. క్లియర్? సో ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని రిడక్షన్ చేస్తే మనకేం వస్తున్నాయి? ఆల్కహాల్స్. నెక్స్ట్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ అంటే ఎడిషన్ రియాక్షన్. మరి ఆల్కహాల్ కావాలి, ఆల్కీన్స్ ఏం చేస్తాం? హైడ్రేషన్. ఆల్కీన్స్ ని హైడ్రేషన్ అంటే వాటర్ ని యాడ్ చేస్తాం. అదేంటో ఎప్పుడు వాటర్ ని యాడ్ చేస్తామన్నా కానీ నాకు వాటర్ ని తాగాలని అనిపిస్తుంది. ఎండాకాలం ఎలా ఉందంటే మొత్తం సఫోకేషన్ ఫుల్, మొత్తం ఇట్లా వాటర్ బాటిల్స్ ఎన్ని కంప్లీట్ అయిపోతున్నాయో ఇట్లా పెట్టుకోవడం, అట్లా తాగేయడం. హారబుల్ అనమాట. మీరు కూడా ఖచ్చితంగా వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని కూర్చోవాలి, ప్రతి గంటకి ఒక బాటిల్ కంప్లీట్ చేయాలి. సరే, సో ఆల్కీన్స్ హైడ్రేషన్. హైడ్రేషన్ అంటే ఆల్కీన్ తీసుకున్నాం, వాటర్ ని యాడ్ చేస్తే గీత మీద హైడ్రేషన్ అంటే H2SO4. హైడ్రేషన్ అంటే ఇక్కడ నుంచి H+ OH- CCOH ఆల్కహాల్ ఫామ్ అయింది. మరి ఇంతేనా? సిమెట్రికల్ ఆల్కీన్ అయితే అంత. అన్సిమెట్రికల్ ఆల్కీన్ వస్తే డబల్ బాండ్ బ్రేక్ చేయండి, సెకండరీ కార్బోకాటియాన్ జనరేట్ చేయండి. ఆ ప్లస్ కి OH, C- కి H పడేస్తే ఏమొస్తుంది మనకి? సెకండరీ ఆల్కహాల్స్. సో హైడ్రేషన్ చేస్తే మనకి మాక్సిమం ఏం ఆల్కహాల్స్ వస్తాయి? సెకండరీ ఆల్కహాల్సే వస్తాయి. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్, చాలా ఇంపార్టెంట్. ఫార్మాల్డిహైడ్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే మనకి వస్తాయి ప్రైమరీ ఆల్కహాల్స్. ఇంకా ఏ ఆల్డిహైడ్ అయినా, అది ఎసిటాల్డిహైడ్ అయినా, ప్రొపెనాల్ అయినా, బ్యూటెనాల్ అయినా, ఏదైనా ఆల్డిహైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే మనకు వస్తాయి సెకండరీ ఆల్కహాల్స్. అదే కీటోన్స్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే మనకు వస్తాయి టెరిషరీ ఆల్కహాల్స్. అర్థమైందా? ఈ లాజిక్ ఇలా గుర్తుంచుకోండి. మళ్ళీ మొత్తం ఆ మెకానిజం అంతా ఏం అవసరం లేదు. ఫార్మాల్డిహైడ్ స్ట్రక్చర్ ఏంటి? HC≡OH. ఫార్మాల్డిహైడ్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్ CH3MgCl తీసుకున్నాను. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ చేస్తే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలా బ్రేక్ అవుతుంది? R-MgX కి ప్లస్. ఈ R- ఎక్కడికి వెళ్తుంది? కార్బన్ ప్లస్ దగ్గరికి వెళ్తుంది. ఈ కార్బన్ దగ్గర ఇంకొక కార్బన్ వచ్చి కూర్చుంది, అవునా? సో ఇక్కడ ఆల్రెడీ O- ఉంది. ఈ కార్బన్ దగ్గరికి ఎవరు వచ్చారు? CH3 వచ్చింది. ఈ O- దగ్గరికి ఈ MgCl వెళ్ళింది, OMgCl. నెక్స్ట్ దీన్ని ఫాలోడ్ బై హైడ్రాలసిస్ అంటాడు. అంటే మీకు ఫార్మాల్డిహైడ్ ఇస్తాడు, ఫాలోడ్ బై హైడ్రాలసిస్ ఎసిడిక్ మీడియం అంటాడు. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ బాండ్ మళ్ళీ బ్రేక్ అయిపోయి మనకేం జనరేట్ అవుతుంది? ఆ కార్బన్, ఈ కార్బన్, సికి CH3, ఇక్కడి నుంచి OH వస్తుంది. ఈ O- దగ్గరికి H+ వెళ్తే OH. ఈ థైల్ ఆల్కహాల్ ప్రైమరీ ఆల్కహాల్. అర్థమైందా? ఫార్మాల్డిహైడ్ నుంచి మాత్రమే మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. మిగతా ఏ ఆల్డిహైడ్ తీసుకున్నా సెకండరీ ఆల్కహాల్. ఎందుకు? ఇక్కడ కూడా కార్బన్ వస్తుంది కదా, అవునా? అంటే 2 కార్బన్స్ అక్కడ వస్తే మనం ఇచ్చే కార్బన్ ఏమవుతుంది? ఖచ్చితంగా సెకండరీ ఆల్కహాల్ నే రిజల్ట్ అవుతుంది. అదే కీటోన్స్ తీసుకుంటే మనకి టెరిషరీ ఆల్కహాల్స్ డెవలప్ అవుతాయి. క్లియర్? సో ఇలా సింపుల్ లాజిక్ గా గుర్తుంచుకోండి. ఫార్మాల్డిహైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రైమరీ ఆల్కహాల్, ఆల్ అదర్ ఆల్డిహైడ్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ సెకండరీ ఆల్కహాల్స్. Ketones plus grignard reagent gives tertiary alcohols. Next, ethers. ROR.
ఆల్కాక్సీ ఆల్కేన్, ఇదే కదా ఈథర్. ఈథర్స్ నుంచి 2 moles ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి వస్తాయి. మరి ఈథర్ని ఎసిడిక్ మీడియంలో హైడ్రాలసిస్ చేస్తే మనకి 2 moles ఆఫ్ ఆల్కహాల్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి CH3OH వస్తుంది, C2H5OH వస్తుంది. అర్థమైందా? మిథైల్ ఆల్కహాల్ వస్తుంది, ఇథైల్ ఆల్కహాల్ వస్తుంది. సో ఈథర్స్ ని H+H2O తో రియాక్షన్ చేస్తే మనకి ఆల్కహాల్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్. హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ జనరల్ గా ఎట్లాంటి ఆల్కీన్స్ లో జరుగుతుంది? అన్సిమెట్రికల్ ఆల్కీన్స్, C డబల్ బాండ్ CCC ప్లస్ BH3 గీత మీద కనబడింది, ఆర్ B2H6 కనబడింది, కనబడి వాటర్ తో రియాక్షన్ చేస్తున్నాం. యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్. యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ వల్ల మనకి ఫైనల్ గా రిజల్ట్ అయ్యేవి ఏంటివి? ప్రైమరీ ఆల్కహాల్స్. యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ వల్ల మనకి ఫైనల్ గా రిజల్ట్ అయ్యేవి ఏంటి అంటే ప్రైమరీ ఆల్కహాల్స్. అర్థమైందా? నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ ని హైడ్రోజన్ తో రియాక్షన్ చేసిన గీత మీద చూడండి, ZnOCr2O3. ఓకేనా? ఇలాంటివి కనబడతాయి ఎగ్జామ్ లో. CO+2H2. అబ్బా ఏమొస్తుంది ఆలోచించక్కర్లా. కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఏమొస్తుంది అని అంటే మిథైల్ ఆల్కహాల్. ఇవి రెండు ఏంటి అని అంటే మిథైల్ ఆల్కహాల్ ప్రిపరేషన్ మెథడ్స్ అనమాట. ఎస్పెషల్లీ ఫర్ మిథైల్ ఆల్కహాల్ కి మాత్రమే ఇచ్చిన మెథడ్స్. ఏమేంటివి? కార్బన్ మోనాక్సైడ్ ని హైడ్రోజన్ తో రియాక్షన్ చేసిన, మీథేన్ ని ఆక్సిడేషన్ చేసిన మనకి మిథైల్ ఆల్కహాల్ అనేది జనరేట్ అవుతుంది. గీత మీద రియేజెంట్స్ ఇంపార్టెంట్. అది అమ్మ ఆల్కహాల్స్ యొక్క ప్రిపరేషన్. ఏమేం ప్రిపరేషన్ చేసుకున్నా? ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్స్, సెకండ్ కార్బోనిల్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, థర్డ్ ఎస్టర్స్ నుంచి చేసుకున్నాం, ఈథర్స్ నుంచి చేసుకున్నాం, గ్రిగ్నార్డ్ రియేజెంట్ అని చెప్పి చేసుకున్నాం, హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ అనుకుంటూ చేసుకున్నాం. నెక్స్ట్ 7th 8th ఇవేంటి అని అంటే కార్బన్ మోనాక్సైడ్ నుంచి ఇంకా మీథేన్ నుంచి ప్రిపేర్ చేసేసుకున్నాం. క్లియర్? ఇలా ఆల్కహాల్స్ ప్రిపరేషన్ మెథడ్స్ ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ ఆల్కహాల్స్ యొక్క ప్రాపర్టీస్. మళ్ళీ ఫినాల్స్ ప్రిపరేషన్, ఫినాల్స్ ప్రాపర్టీస్, ఈథర్స్ ప్రిపరేషన్, ఈథర్స్ ప్రాపర్టీస్, అట్లా క్రియేట్ చేసుకోవాలి నోట్స్ అనేది నీట్గా. అప్పుడు మనకి చదువుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? సో కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి? ఆల్కహాల్స్ అంటే మనకి ROH అంటే ఓకి హెచ్కి మధ్యలో బాండింగ్ బ్రేక్ అవ్వచ్చు, ఆర్కి ఓకి మధ్యలో బాండింగ్ బ్రేక్ అవ్వచ్చు. ఆల్కహాల్స్ బోత్ ఎసిడిక్ నేచర్ ని బేసిక్ నేచర్ ని రెండింటిని షో చేస్తాయి. ఓకి హెచ్కి మధ్యలో బాండ్ బ్రేక్ అయితే RO ప్లస్ హెచ్ ప్లస్ RO మైనస్, అవునా? అదే ఆర్కి ఓకి బాండ్ బ్రేక్ అయింది అని అంటే ఆర్ ప్లస్ OH మైనస్. హెచ్ ప్లస్ రిలీజ్ చేసింది అంటే యాసిడ్, OH మైనస్ రిలీజ్ చేసింది అంటే బేస్. క్లియర్? సో ఈ క్లీవేజ్ ని బట్టి మనం ఏం చెప్తున్నాము అని అంటే దాని ప్రాపర్టీస్, ఏ టైప్ ఆఫ్ క్లీవేజ్ జరిగితే ఎటువంటి రియాక్షన్స్ ని షో చేస్తుంది. ఫస్ట్ ఓకి హెచ్కి మధ్య ఉన్న బాండింగ్ బ్రేక్ చేస్తే ఎసిడిక్ నేచర్ నుంచి కదా మనం మాట్లాడుకున్నాం, యాసిడ్ అని కదా చెప్పుకుంటున్నాం, ఎసిడిక్ నేచర్ గురించే మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజన్ ఆఫ్ OH బాండ్ అన్నాం. యాక్షన్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ అంటే ఈ ఆల్కహాల్ సోడియంతో రియాక్షన్ చేస్తే ఆల్కహాల్ వెన్ ట్రీటెడ్ విత్ సోడియం గివ్స్ హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ RONA, సాల్ట్ హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేయడం వల్ల ఆల్కహాల్స్ కి ఎసిడిక్ నేచర్ ఉంది అని ప్రూవ్ చేసే రియాక్షన్. ఆల్కహాల్స్ కి ఎసిడిక్ నేచర్ ఉంది అని ప్రూవ్ చేసే రియాక్షన్ ఏంటి అని అడుగుతాడు. ఏమడుగుతాడు అప్పుడు? ఆల్కహాల్స్ when treated with sodium metal it releases hydrogen and salt, then alcohols are acidic in nature. Clear? సో ఇది ఖచ్చితంగా ప్రతి దాంట్లోనే వస్తుంది. ఫినాల్స్ లో కూడా వస్తుంది ఇదే రియాక్షన్. ఫినాల్స్ ని సోడియం మెటల్ తో రియాక్షన్ చేసినా హైడ్రోజన్ గ్యాస్ సాల్ట్ వస్తుంది. కార్బాక్సిలిక్ యాసిడ్ ని సోడియం మెటల్ తో రియాక్షన్ చేసినా హైడ్రోజన్ గ్యాస్ సాల్ట్ వస్తుంది. అంటే ఆల్కహాల్స్, ఫినాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆల్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. తర్వాత వస్తుంది ఇదే ఆల్కహాల్ ని NaOH తో రియాక్షన్ చేయగలమా? జనరల్ గా ఆల్కహాల్ ఇప్పుడు ఒకవేళ యాసిడ్ అయితే యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ వాటర్, సాల్ట్ ప్లస్ వాటర్ అవ్వాలి, కానీ కాదు.
ఆల్కహాల్స్ వాటర్ ని రిలీజ్ చెయ్యవు. క్లియర్? ఎందుకు? వాటర్ కంటే ఆల్కహాల్స్ కి ఎసిడిక్ నేచర్ తక్కువ. అర్థమైందా? కేఏ ఆర్డర్. మిథైల్ ఆల్కహాల్, వాటర్, ఆల్ అదర్ ఆల్కహాల్స్. అంటే ఆల్కహాల్స్ కి వాటర్ కన్నా ఎసిడిక్ నేచర్ తక్కువ కాబట్టి వాటర్ అవి రిలీజ్ చేస్తాయా? చేయలేవు. కాబట్టి ఆల్కహాల్స్ కేవలం సోడియం మెటల్ తో రియాక్షన్ చేయడంతోనే స్టాప్ అయిపోతుంది. అదే ఫినాల్స్ విషయానికి వస్తే ఈ రియాక్షన్ జరుగుతుంది. క్లియర్? ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ రియాక్షన్ జరగదు. నెక్స్ట్ ఎస్టరిఫికేషన్. ఎస్టరిఫికేషన్ ఏంటి? ఆల్కహాల్స్, ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ చెప్పుకున్నాం కదా. ఆల్కహాల్స్ వెన్ ట్రీటెడ్ విత్ గీత మీద H2SO4 సోడియం ఈథోక్సైడ్ ఇథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్ CH3COOH. ఆల్కహాల్స్ యాసిడ్స్ కలిపితే మనకేమొస్తుంది అని అంటే గీత మీద H2SO4 ఫార్మ్స్ ఎస్టర్స్. 2 కార్బన్లే కదా ఇక్కడ ఉంది. C డబల్ బాండ్ O CC. క్లియర్? ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇదే రియాక్షన్ ఎట్లా గుర్తుంచుకున్నాము? చూడు, ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు అంటాడు కదా బాలకృష్ణ. అలాగే ఇథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 ఫార్మ్ ఇథైల్ ఎసిటేట్, ఎస్టరిఫికేషన్. ఇది నా డైలాగ్. అర్థమైందా? అనుష మ్యామ్ కెమిస్ట్రీ డైలాగ్. ఫేమస్ డైలాగ్స్ నేమ్డ్ రియాక్షన్స్ అన్న టైటిల్ తో ప్లేలిస్ట్ లో పెట్టా. మొత్తం ఉన్న డైలాగ్స్ అన్నిటినీ అందులో, అంటే ఉన్న డైలాగ్స్ ని కాదు, ఉన్న నేమ్డ్ రియాక్షన్స్ అన్నిటినీ సినిమా డైలాగ్ లోకి రీమిక్స్ చేసామన్నమాట. ఓకేనా? సో బాగుంటుంది, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్, ఇప్పుడు అర్థమైంది కదా ఎస్టరిఫికేషన్ అంటే ఏంటో. ఇథైల్ ఆల్కహాల్ ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ చేస్తే, ఎసిటిక్ మీడియం H2SO4 తో రియాక్షన్ చేస్తే మనకేం ఫామ్ అవుతాయి? ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. క్లియర్? నెక్స్ట్, యాసిడ్ హాలైడ్స్ ని ఆల్కహాల్స్. ఇందాక యాసిడ్ ని తీసుకున్నాం, కార్బాక్సిలిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, అప్పుడు ఎస్టర్స్ ఫామ్ అయినాయి. యాసిడ్ హాలైడ్స్ ని ఆల్కహాల్స్ తో రియాక్షన్ చేసినా ఎస్టర్సే వస్తాయి. యాసిడ్ అన్హైడ్రైడ్, బుల్లెట్ బండి, రాకెట్ స్ట్రక్చర్, యాసిడ్ అన్హైడ్రైడ్ ని ఆల్కహాల్ తో రియాక్షన్ చేసినా మనకేమొస్తాయి? ఎస్టర్సే వస్తాయి. మరి బై ప్రొడక్ట్స్, ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని రియాక్షన్ చేస్తే మనకి బై ప్రొడక్ట్ వాటర్ ప్లస్ వాటర్ రిలీజ్ అవుతుంది. అదే యాసిడ్ హాలైడ్ ని రియాక్షన్ చేస్తే మనకి ఫామ్ అయ్యేది HCl. ఎస్టర్ తో పాటుగా ఏం ఫామ్ అవుతుంది? HCl. అదే యాసిడ్ అన్హైడ్రైడ్ ని రియాక్షన్ చేస్తే ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి ఈ H దీని దగ్గరకు వస్తే యాసిడ్ ఎస్టర్. అర్థమైందా? సో ఎస్టరిఫికేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్. ఎస్టర్స్ ని ఫామ్ చేస్తున్నాం. వేటిని ఉపయోగించి? ఆల్కహాల్స్ ని ఉపయోగించి. ఈ ఆల్కహాల్స్ ని ఎవరితో రియాక్షన్ చేస్తున్నాం? యాసిడ్స్ తో, యాసిడ్ హాలైడ్స్ తో, యాసిడ్ అన్హైడ్రైడ్స్ తో. యాసిడ్స్ తో రియాక్షన్ చేస్తే ఎస్టర్ వాటర్, యాసిడ్ హాలైడ్ తో రియాక్షన్ చేస్తే ఎస్టర్ HCl, యాసిడ్ అన్హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తే ఎస్టర్ కార్బాక్సిలిక్ యాసిడ్. క్లియర్? నెక్స్ట్, అది ఎస్టరిఫికేషన్. ఆ తర్వాత ఇప్పుడు వరకు మనం నేర్చుకునేది ఓకి హెచ్కి మధ్య ఉన్న బాండ్ బ్రేక్ అయితే జరిగే ప్రాపర్టీస్. ఇప్పుడు ఆర్కి ఓకి అంటే ఇప్పటి నుంచి మనకి బేసిక్ నేచర్ ఆల్కహాల్ షో చేస్తే ఎట్లాంటి ప్రాపర్టీస్ ని షో చేస్తుంది. ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్ ఏం చెప్పుకున్నా? ఆల్కహాల్స్ ఆర్ ట్రీటెడ్ విత్ హైడ్రోజన్ హాలైడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ZnCl2 లూకాస్ రీఏజెంట్. క్లియర్? ఆల్కైల్ హాలైడ్స్ యొక్క ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్. ఆల్కహాల్స్ ఆర్ ట్రీటెడ్ విత్ HCl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ ZnCl2. దీన్ని ఏమంటాం? లూకాస్ రీఏజెంట్ ఫార్మ్స్ ఆల్కైల్ హాలైడ్స్. సో ఆల్కహాల్స్ నుంచి ఏమొస్తాయి? ఆల్కైల్ హాలైడ్స్ ప్లస్ H2O. అర్థమైందా? సో ఆల్కహాల్స్ నుంచి మనకి ఆల్కైల్ హాలైడ్స్ ఫామ్ అయినాయి. ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్లో ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆల్కహాల్ ని ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఆల్కహాల్ నుంచి ఆల్కైల్ హాలైడ్ ని ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అని చెప్తున్నాను. ఫస్ట్ నుంచి ఇదే మాట మీద ఉన్నాను. మరి ఆల్కహాల్ ని హైడ్రోజన్ హాలైడ్స్ తో రియాక్షన్ చేస్తున్నాం అంటున్నాం.
ఈ హైడ్రోజన్ హ్యాలైడ్ యొక్క ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. హెచ్ఐ గ్రేటర్ దాన్ హెచ్బిఆర్ గ్రేటర్ దాన్ హెచ్సిఎల్ ఉండాలి. అంటే హైడ్రోజన్ అయోడైడ్ తో రియాక్షన్ చేస్తే ఆల్కైల్ అయోడైడ్స్ ఫాస్ట్ గా ఫామ్ అవుతాయి. క్లియర్? అదే ఈ ఆల్కహాల్ యొక్క స్ట్రెంగ్త్ కూడా ఎలా ఉండాలి అని అంటే, టెరిషరీ ఆల్కహాల్స్ అయితే ఈవెన్ ఆబ్సెన్స్ ఆఫ్ లూకస్ రియేజెంట్ ఆల్సో వీ కెన్ గెట్ ది ఆల్కైల్ హ్యాలైడ్స్. టెరిషరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, ప్రైమరీ ఆల్కహాల్స్. టెరిషరీ ఆల్కహాల్స్ అంటే ఇమ్మీడియట్ గా టర్బిడిటీ డెవలప్ అవుతుంది. లూకాస్ టెస్ట్ ఇమ్మీడియట్ గా టర్బిడిటీ డెవలప్ అవుతుంది. సెకండరీ ఆల్కహాల్స్ కి ఒక 2 to 5 hours పడుతుంది. అదే ప్రైమరీ ఆల్కహాల్స్ కి ఒక 2 to 3 days పడుతుంది. సో చాలా లేట్ రియాక్షన్ అనమాట. ఇమ్మీడియట్ గా కావాలి అని అంటే మనం ఏం తీసుకుంటాం? టెరిషరీ ఆల్కహాల్స్. మరి ఇదే ఆల్కహాల్స్ ని PCl5 తో రియాక్షన్ చేసిన, PCl3 తో రియాక్షన్ చేసిన, ఇక్కడే రాస్తా, PCl3 ప్లస్ ఆల్కహాల్ చేసుకున్నాం కదా హాలో ఆల్కెన్స్ హాలోరెన్స్ లో, లైవ్ సెషన్ లో ఇదే కదా ఇందాక చెప్పుకున్నాం. PCl3 ఆల్కహాల్ తో రియాక్షన్ చేస్తే H3PO3 ప్లస్ ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ H3PO3. అదే PCl5 తో ఆల్కహాల్ ని రియాక్షన్ చేస్తే ఆల్కైల్ హ్యాలైడ్ ప్లస్ POCl3 ప్లస్ HCl. చెప్పినవే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, ఇందులోనే ఉన్నాయి ఇంకా స్లైడ్స్ కూడా. అదే ఆల్కహాల్ ని SOCl2 థయోనిల్ క్లోరైడ్ తో రియాక్షన్ చేస్తే ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ కావాలి అని అంటే ఈ రియాక్షన్ చేయాలి అని చెప్పుకున్నాం. ఆల్కైల్ హ్యాలైడ్ తో పాటుగా SO2 ఇంకా HCl. క్లియర్? సో ఈ విధంగా మనం ఆల్కహాల్స్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ప్రిపేర్ చేసాం. క్లియర్? నెక్స్ట్ డీహైడ్రేషన్. ఆల్కహాల్స్ టెంపరేచర్ కనబడి, ఇప్పుడు ఆల్కహాల్స్ కనబడింది, హై టెంపరేచర్ కనబడింది. హై టెంపరేచర్ అంటే ఎలిమినేషన్ రియాక్షన్, వాటర్ ఎలిమినేట్ అయిపోతుంది. ప్రొడక్ట్ ఏంటయ్యా అంటే ఆల్కీన్స్ రిజల్ట్ అవుతాయి. కానీ 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 ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవి టెంపరేచర్ డిపెండెంట్ రియాక్షన్స్. ఎస్, ఆల్కహాల్ తీసుకున్నాం, టెంపరేచర్ ఫస్ట్ చాలా తక్కువ, ఫస్ట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాం. H2SO4 ప్రతిదానికి పెడతాం. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనకి సబ్స్టిట్యూషన్ జరిగి ఆల్కహాల్స్ ని రియాక్షన్ చేస్తే హైడ్రోజన్ సల్ఫేట్స్ ఫామ్ అవుతాయి. అదే టెంపరేచర్ పెంచాం, 140 డిగ్రీ సెంటిగ్రేడ్ చేసాం. ఆల్కహాల్స్ 140 డిగ్రీ సెంటిగ్రేడ్ H2SO4 తీసుకుంటే మనకి ఫామ్ అవుతాయి ఈథర్స్. అదే ఆల్కహాల్స్ ని హై టెంపరేచర్ 170 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర రిజల్ట్ ఆల్కీన్స్. అర్థమైందా? సో 100 దగ్గర ఏమో హైడ్రోజన్ సల్ఫేట్, 140 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఏమో ఈథర్, 170 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఆల్కీన్స్. అర్థమైందా? ఎట్లా పద్ధతిగా చదువుకుంటూ రావాలో, ఇలా పద్ధతిగా చదువుకుంటూ వస్తేనే మీకు గుర్తుంటే, లేకపోతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? పద్ధతిగా నోట్స్ ప్రిపేర్ అనేది చెయ్యండి, లేకపోతే ఇక వేస్ట్ అనమాట. నెక్స్ట్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఆర్డర్ కూడా టెరిషరీ ఆల్కహాల్స్ నుంచి ఆల్కిన్స్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. సో సెకండరీ ఆల్కహాల్స్, టెరిషరీ ఆల్కహాల్స్. సో సెకండరీ ఆల్కహాల్స్ కి 443 కెల్విన్ ఎక్కువ టెంపరేచర్ ఇస్తే డీహైడ్రేషన్ జరిగింది. అదే టెరిషరీ ఆల్కహాల్స్ కి 358 కెల్విన్. H3PO4 పెట్టామే అనుకోండి, H3PO4 తో ఇందాక H2SO4, అక్కడ టెంపరేచర్ 100, 140, 170, అక్కడ 170 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర డీహైడ్రేషన్, ఇక్కడ 443 కెల్విన్, 358 కెల్విన్ దగ్గర డీహైడ్రేషన్ జరిగి మనకి ఆల్కీన్స్ అనేది రిజల్ట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, సో ఆల్కీన్స్ రిజల్ట్ అయ్యేటప్పుడు సేడ్జెఫ్ హాఫ్ మనం ఎలిమినేషన్ రియాక్షన్స్ లో చెప్పుకున్నాం కదా మనం. నెక్స్ట్ హీటింగ్ విత్ అల్యూమినా. ఇదే డీహైడ్రేషన్ రియాక్షన్స్ కి చూడండి, H2SO4 కనబడితే 170 డిగ్రీ సెంటిగ్రేడ్, H3PO4 కనబడితే 448, 358 కెల్విన్ అనుకోండి చెప్పుకుందాం. అదే అల్యూమినా 260 డిగ్రీ సెంటిగ్రేడ్, 350 డిగ్రీ సెంటిగ్రేడ్. 260 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఈథర్స్, 350 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అయితే ఆల్కిన్స్. అర్థమైందా? అదే H2SO4 అయితే 140 దగ్గర ఈథర్స్, 170 దగ్గర ఆల్కిన్స్. అల్యూమినా అయితే 260 దగ్గర ఈథర్స్, 350 దగ్గర ఆల్కిన్స్. క్లియర్? అర్థమవుతుంది కదా? అట్లా రాసుకుంటూ రండి. నెక్స్ట్
ఆక్సిడేషన్ రియాక్షన్స్, ఆల్కహాల్స్ ని ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్స్ కీటోన్స్, ఆల్డిహైడ్స్ కీటోన్స్ ని ఆక్సిడేషన్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఆక్సిడేషన్ చేయాలంటే ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ ఉండాలి కదా. సో ఆ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్ జనరల్ గా మనకి పీసీసీ తీసుకుంటాము, ఓ అని పెడుతూ ఉంటాడు గీత మీద, అలా పెడితే మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది అన్నట్టు అనమాట. సో అలా జరిగినప్పుడు ఆక్సిడేషన్ ఏజెంట్స్ సిఆర్ఓ3, పిసిసి అలాంటివి గీత మీద కనబడితే primary alcohols are converted to aldehydes, secondary alcohols are converted to ketones, tertiary alcohols నుంచి no reaction. అప్పుడప్పుడు ఇంకా చేస్తే alkenes is the result. Okay, next 62 blank slide అయిపోయింది. ఆల్కహాల్స్ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్టీస్ లిస్ట్ అవుట్ ఇచ్చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసిద్దాం ఫినోల్స్, చాలా చాలా ఇంపార్టెంట్. 5 ప్రిపరేషన్ మెథడ్స్, కొన్ని ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఆ తర్వాత ఈథర్స్ అయితే 2A ప్రిపరేషన్ మెథడ్స్, ఒక్కటే ప్రాపర్టీ బట్ ఇంపార్టెంట్. ఓకేనా. సెషన్ ఇది బుజ్జిగా, ఆల్కహాల్స్ ఫినోల్స్ ఈథర్స్ లో ఆల్కహాల్సే పెద్దది, ఫినోల్స్ దాని తర్వాత కొంచెం ఫాస్ట్ గా అవుతుంది, ఈథర్స్ ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకేనా, ఫాస్ట్ గా చూసేసుకుందాం. ఫినోల్, బెంజీన్ కి OH పెడితే దాన్నే కదా మనం ఫినోల్ అన్నది. ఈ ఫినోల్ లో కొన్ని ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఏమేంటో చూసేద్దాం. ఇది ఫినోల్. OHCH3 కనపడితే దాన్ని అంటాము క్రెసోల్. ఆర్థో పొజిషన్, ఇది కదా మన మెయిన్ కాంపౌండ్ కి పక్కన ఉన్న పొజిషన్ ఏమంటాం, ఆర్థో. దాని పక్కన మెటా, ఆపోజిట్ లో పారా. సో CH3 అనేది ఆర్థో పొజిషన్ లో ఉంటే ఆర్థో క్రెసోల్, మెటా పొజిషన్ లో ఉంటే మెటా క్రెసోల్, పారా పొజిషన్ లో ఉంటే పారా క్రెసోల్. ఓకేనా. మళ్ళీ ఆ పేర్లు, స్ట్రక్చర్, పేరు అయితే రాస్తున్నాను, స్ట్రక్చర్ దాని మీద మీరు వేసుకోండి మీ బుక్ లో ఖచ్చితంగా. క్లియర్. ఇది OHCH3 కనబడితే, మరి 2 OHలు కనబడితే బెంజీన్ కి 2 OHలు పక్క పక్కన, కార్బన్ 2 OHలు అంటే ఏం చెప్పాను, గ్లైకాల్. మరి బెంజీన్ కి 2 OHలు ఉంటే క్యాటకాల్. పేర్లు కొత్తగా ఫస్ట్ టైం వింటే కొత్తగానే ఉంటుంది, 1-2 సార్లు అరే ఇది క్యాటకాల్. ఓకేనా, అట్లా అనుకోండి. పక్కన OHలు ఇలా సి లాగా క్యాటకాల్. బెంజీన్ కి 2 OHలు ఉంటే క్యాటకాల్ ఆర్థో పొజిషన్ లో. అదే మెటా పొజిషన్ లో 2 OHలు ఉంటే దాన్ని అంటాము రెసార్సినోల్. పారా పొజిషన్ లో OHలు ఉంటే క్వినోల్. ఇవి ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అనమాట. ఫినాల్స్ చాప్టర్ లో మనకి ఇలాంటి కాంపౌండ్ నేమ్స్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు, ఎగ్జామ్ లో ఇచ్చి నేమ్ అనేది అడగచ్చు. ఓకేనా. నేమ్స్, స్ట్రక్చర్స్ ఖచ్చితంగా వేసుకోండి, వీడియోని పాస్ చేసుకునైనా రాసుకుని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసాం ప్రిపరేషన్ మెథడ్స్. ఇప్పుడు ఈ ఫినోల్స్ ని ప్రిపరేషన్ చేస్తున్నాం. జాగ్రత్తగా చూడండి, కరెక్ట్ గా 4 మెథడ్స్. ఆ మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ హాలో అరేన్స్. ఇందాక హాలో అరేన్స్ యొక్క ప్రాపర్టీస్ లో చెప్పుకున్నాం, ఇప్పుడు ఫినోల్ యొక్క ప్రిపరేషన్ అయింది. అర్థమైందా. సో హాలో అరేన్ అంటే ఏదో క్లోరోబెంజిన్ ఆర్ బ్రోమోబెంజిన్ తీసుకుంటాం, దాన్ని NaOH తో రియాక్షన్ చేస్తే జనరల్ గా హాలో అరేన్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ షో చెయ్యవు, కానీ కొన్ని కండిషన్స్ లో షో చేస్తాయి. డౌస్ ప్రాసెస్ ఇలాంటి అనుకుంటాం, అదే ఈ ప్రాసెస్. సో హాలో అరేన్ ని NaOH తో 350 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర చేస్తే ఫస్ట్ వస్తుంది మనకి సోడియం ఫీనాక్సైడ్. ఒక్కటి గుర్తుంచుకోండి, బెంజీన్ పైన Cl కనబడ్డా, ఏం కనబడ్డా కానీ, SO3H కనబడ్డా, ఏం కనబడ్డా కానీ NaOH తో రియాక్షన్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది సోడియం ఫినాక్సైడ్. అర్థమైందా. సో సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అయిన తర్వాత ఎసిడిక్ మీడియంలో ట్రీట్ చేస్తున్నాం, Na కండి, H పెట్టండి, ఫినాల్ అయిపోయింది. ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ చాలా ఈజీ కదా. ఫినాల్ అంటే దేని నుంచి ప్రిపేర్ చేసాం, హాలో అరేన్ నుంచి. క్లోరోబెంజిన్ కానీ బ్రోమోబెంజిన్ కానీ ఏదో ఒకటి వేసుకోండి. సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్, ఇక్కడ ఎర్రైల్ మెగ్నీషియం హ్యాలైడ్ ఆన్ ఆక్సిడేషన్ O2 తో రియాక్షన్ చేస్తే మనకేమొస్తుంది, OMgBr. బెంజిన్ పైన OMgBr. మళ్ళీ ఎసిడిక్ మీడియం H+ తో రియాక్షన్ చేస్తే OH ఏమో MgBr కి వెళ్ళిపోతుంది, H ఏమో బెంజిన్ పై దగ్గరికి వచ్చేస్తుంది, MgOHBr అనేది వచ్చేస్తుంది. అర్థమైందా. సో OH అనేది ఈ విధంగా ఫినోల్ ఫామ్ అయిపోతుంది. సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఒకసారి మొత్తం ప్రాపర్టీస్, ప్రిపరేషన్స్ అనుకుని రాసుకున్న తర్వాత మీరు అనుకుని చదవాలన్నమాట. ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి, హాలో అరేన్ నుంచి ప్రిపేర్ చేసాము.
సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి ప్రిపేర్ చేసాము. అలా 2 సార్లు మీ నోటితో మీ చెవులకు వినపడేలా చెప్తే అది మీ బ్రెయిన్కి వెళ్తుంది, తద్వారా హార్ట్కి రీచ్ అవుతుంది, అప్పుడు ఫీలింగ్ వస్తుంది. కెమిస్ట్రీ మీద అలా ప్రేమ పుట్టాలి మీకు. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తర్వాత బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఏ ఆర్డర్లో ఫస్ట్ వన్ కదా బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. మరి బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఎలా వస్తుంది? బెంజీన్ ని ఓలియంతో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, బెంజీన్ ని ఓలియంతో రియాక్షన్ R2 moles of H2SO4 బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఇందాకే చెప్పాను కదా, క్లోరోబెంజిన్ ఉన్న SO3H ఉన్న NaOH తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది? సోడియం ఫినాక్సైడ్. H+ తో రియాక్షన్ చేస్తే ఫినాల్. 3 ప్రిపరేషన్ మెథడ్స్ టక్కా 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 చేసేసాము. మరి ఫోర్త్ ప్రిపరేషన్ వెరీ 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 అది మొత్తం 5 ఉంటాయి. ఫోర్త్ ప్రిపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఎనిలీన్. ఎనిలీన్ నన్నేం చేయలేవురా అనే రియాక్షన్ కూడా ఒకటి ఉంది, ఇప్పుడే రాదు, వచ్చినప్పుడు చెప్తా డైలాగ్. ఎనిలీన్ తీసుకున్నాం. ఎనిలీన్ ని HNO2 at 0 to 5 degrees centigrade చూసినట్టుందా? శాండ్మేయర్ రియాక్షన్, గ్యాడర్మాన్ రియాక్షన్ అని చెప్పుకున్నాం కదా, ఇదే. ఎనిలిన్ నుంచి డైజోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఎనిలిన్ ని HNO2 at 0 to 5 degrees centigrade దగ్గర రియాక్షన్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? బెంజీన్ పైన N2Cl, బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఈ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని హైడ్రోలసిస్ H2OH+, హైడ్రోలసిస్ చేస్తే క్యూప్రస్ క్లోరైడ్ తో అయితే క్లోరోబెంజిన్, కాపర్ పౌడర్ తో అయినా క్లోరోబెంజినే కదా. సో శాండ్మేయర్ రియాక్షన్, గ్యాడర్మాన్ రియాక్షన్, క్లోరోబెంజిన్లు బ్రోమోబెంజిన్లు ప్రిపేర్ చేసాం. మరి ఫినాల్ ప్రిపేర్ చేయాలి అని అంటే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని వాటర్ తో, ఏం చెప్పాను, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది ఒక కూర పొడి, బెండకాయ కూర అయినా, వంకాయ కూర అయినా, దొండకాయ కూర అయినా చల్లుకోవడానికి వాడుతున్నట్టుగా అనుకున్నాం కదా, అలా గుర్తుంచుకోండి అని చెప్పాను కదా. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని ఇప్పుడు వాటర్ తో రియాక్షన్ చేస్తే మనకి వచ్చేస్తుంది అమ్మా ఫినాల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రిపరేషన్ వెరీ 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 ఇంపార్టెంట్, మొన్న ఎగ్జామ్లో వచ్చింది ఇది. క్యూమిన్ గుర్తుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యూమిన్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అంటే బెంజీన్ ECL, ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, గీతం మీద ఏం పెడతాం? అన్హైడ్రస్ AlCl3 తో రియాక్షన్ చేస్తే ఈ హాలోజన్ బాండ్ బ్రేక్ అయ్యి కార్బన్ కి ప్లస్, Cl కి మైనస్. మరి ప్రైమరీ కార్బోకాటియన్ స్టేబుల్ కాదు, సెకండరీ కార్బోకాటియన్. ఆ వచ్చిన కార్బన్ ప్లస్ బెంజీన్ నెత్తి మీదకి వెళ్తే ఫామ్ అయినది మన క్యూమిన్ ఐసోప్రొపైల్ బెంజీన్, వచ్చింది క్యూమిన్. ఈ క్యూమిన్ ని ఏరియల్ ఆక్సిడేషన్ చేస్తే మనకి ఫామ్ అవుతుంది క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. CC అలాగే ఉంటుంది, మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇలా ఇక్కడ ప్లస్ O2 అని పెట్టి ఇక్కడ ఇలా పెడదాం, డిక్కు 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 డిక్కు. పైన ఉన్నది కార్బాక్సిలిక్ యాసిడ్ కాదు, పెరాక్సైడ్, క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ని మళ్ళీ ఎసిడిక్ మీడియం H2OH+ తో రియాక్షన్ చేస్తే 2 బై ప్రొడక్ట్స్ వస్తాయి. అవే ఒకటి ఫినాల్ OH, రెండోది ఎసిటోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు ఏమి ఇచ్చాడు మొన్న ఎగ్జామ్లో? బెంజిన్ నుంచి డైరెక్ట్ గా క్యూమిన్ నుంచి ఫినాల్ ఇచ్చాడు, ఇచ్చి గీత మీద ఏం పెడతామని అడిగాడు. ఏరియల్ ఆక్సిడేషన్ O2 పెడితే మనకి క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్, దాని నుంచి ఫినాల్ అనేది ఫామ్ అవుతుంది. క్లియర్? ఇలా 5 ప్రిపరేషన్ మెథడ్స్ టక్క 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 రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత వచ్చేసేద్దాం కెమికల్ ప్రాపర్టీస్. సో చెప్పాను, ఆల్కహాల్స్ దగ్గరే చెప్పాను. ఏం చెప్పాను? ఆల్కహాల్స్ ని సోడియం మెటల్ తో రియాక్షన్ చేస్తే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, సాల్ట్ ఫామ్ అవుతుంది. మరి ఫినాల్ ని సోడియం మెటల్ తో రియాక్షన్ చేసినా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఇంకా సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అవుతుంది. మరి వీటి రెండింటికి తేడా ఇప్పుడు చెప్తాను. ఇదే ఇందాక ఆల్కహాల్ NaOH తో రియాక్షన్ చేసామా? చేయలేదు. బట్ ఫినాల్ ని NaOH తో రియాక్షన్ చేస్తే, ఇప్పుడు ఫినాల్ అనేది యాసిడ్ అయితే NaOH తో రియాక్షన్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ ఫామ్ అవ్వాలి కదా, అవుతుంది. ONA ప్లస్ వాటర్. అర్థమైందా? అంటే ఆల్కహాల్స్ కన్నా ఫినాల్స్ కి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. ఎలా? ఇలా.
ఆల్కహాల్స్ ని సోడియం మెటల్ తో రియాక్షన్ చేస్తాం, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. బట్ ఫినాల్స్ ని సోడియం మెటల్ తో చేస్తే హైడ్రోజన్ ప్లస్ NaOH తో కూడా రియాక్షన్ జరిగి వాటర్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే కదా ఏ ఆర్డర్ లో వాటర్ కంటే ముందు ఉంటుంది ఫినాల్. క్లియర్? నెక్స్ట్ ఏంటి? ఎస్టరిఫికేషన్. మళ్ళీ ఇందాక ఆల్కహాల్స్ లాగానే ఇక్కడ ఫినాల్స్. ఎస్టరిఫికేషన్ అక్కడ ఏం చెప్పుకున్నాం? ఇథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 ఫార్మ్ ఇథైల్ ఎసిటేట్. ఎస్టరిఫికేషన్. ఇక్కడ ఫినాల్ తీసుకుంటాం. ఇథైల్ ఆల్కహాల్ ప్లేస్ లో ఏం తీసుకుంటాం? ఫినాల్ తీసుకోండి. ఫినాల్ తీసుకుందాం. ఫినాల్ ని ఇథైల్ ఆల్కహాల్, ఎసిటిక్ యాసిడ్ మళ్ళీ తీసుకోండి. CH3C డబల్ బాండ్ OH ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 ఫార్మ్ బెంజీన్ పైన. ఇప్పుడు బాండ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడ నుంచి O-H+ కదా, ఈ దగ్గరికి ఇక్కడ ఇది వచ్చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? బెంజీన్ పైన O దగ్గరికి ఈ C డబల్ బాండ్ O వస్తుంది, దాని పక్కనే C, అది ఎస్టర్. ఆర్ C డబల్ బాండ్ O ఆర్ R2 ఎస్టర్ వచ్చేసింది కదా, దాంతో పాటుగా వాటర్ ఫామ్. ఎస్టరిఫికేషన్ అంటే యాసిడ్స్ తో రియాక్షన్ చేసాం, యాసిడ్ హాలైడ్స్ తో రియాక్షన్ చేస్తే HCl ఎస్టర్ వస్తుంది, యాసిడ్ అన్హైడ్రేట్ తో రియాక్షన్ చేస్తే ఎస్టర్ కార్బాక్సిలిక్ యాసిడ్ రిజల్ట్ అవుతుంది. క్లియర్? సేమ్ ఆల్కహాల్స్ ప్రిపరేషన్సే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, మరి ఇది ఫినాల్, బెంజిన్ కి OH గుర్తుందా? OH ఏ ఎఫెక్ట్ షో చేస్తుంది? +M ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. పై నుంచి ఎలక్ట్రాన్స్ ని ఇచ్చింది, దేవుడు షటకోపం పెట్టినప్పుడు మనకి ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఎలక్ట్రాన్స్ ని ఇచ్చింది. అప్పుడు రింగ్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా? ఆర్థో ఇంకా పారాలో. సో అలా ఇంక్రీజ్ అవటం వల్ల ఎలక్ట్రోఫైల్స్ టిక్కు అని ఎగురుకుంటూ వచ్చి ఎయిదర్ ఆర్థో ఆర్ పారాలో సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. మరి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే మళ్ళీ మన సాంగే, హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్. పాడి పాడి నాకు బోరు కొట్టింది సల్ఫోనేషన్. మీరు కూడా అట్లా పాడి చిన్న చిన్నగా షార్ట్స్ పెట్టండి. హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్ అన్ని రియాక్షన్స్ ని షో చేస్తుంది. ఎసైలేషన్, నైట్రేషన్ తప్పుపోదు నేర్చుకుంటే. అక్కడ బెంజిన్ చేసాము, ఇక్కడ బెంజిన్ పైన ఉన్న OH ని పెట్టి చేస్తాం, అంతే తేడా. ప్రతి చోట ఆర్థో పారా సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. హాలోజినేషన్ చేస్తే అరే కోల్స్ ఎలక్ట్రోలైసిస్ ఇప్పుడు మొత్తం మనం ఇట్లా మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అయితే హాలోజినేషన్ అంటే ఏంటి? ఫినాల్ ని హాలోజన్ తో రియాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ బ్రోమిన్ తీసుకుంటే మనకి జనరేట్ అవుతుంది వైట్ సాలిడ్ 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. ఇక్కడ బ్రోమినే, ఇక్కడ బ్రోమినే, ఇక్కడ బ్రోమినే. 2,4,6 ట్రైబ్రోమోఫినాల్. దీన్ని ఏమంటాం? వైట్ సాలిడ్ అంటాం. లేదు నాకు సింగిల్ ప్రొడక్ట్ కావాలి అని అంటే కార్బన్ డైసల్ఫైడ్ తో రియాక్షన్ చేస్తాం. నెక్స్ట్ సల్ఫోనేషన్. అదే ఫినాల్ ని HNO3 H2SO4. సల్ఫోనేషన్ అంటే ఒట్టి H2SO4. అప్పుడు ఏమొస్తుంది మనకి? సల్ఫోనిక్ యాసిడ్ కదా ఫామ్ అయ్యేది. ఇప్పుడు పైన OH ఉంది, ఆర్థో పొజిషన్ లో SO3H, పారా పొజిషన్ లో HO3H. పారా ఇస్ ద మేజర్, ఆర్థో ఇస్ ద మైనర్. సో 2 ప్రొడక్ట్స్ వస్తాయి. మేజర్ ప్రొడక్ట్ రాస్తున్నాను, మైనర్ ప్రొడక్ట్ మీ మైండ్ లో ఉంచుకోండి. మేజర్ ఏంటి? పారా పొజిషన్. సేమ్ ఆల్కైలేషన్ అంటే ఆల్కైల్ హాలైడ్ తో రియాక్షన్ చేస్తే మనకేమొస్తుంది? ఆల్కైల్ హాలైడ్ తో రియాక్షన్ చేస్తే CH3 ఎగురుకుంటూ వస్తుంది. ఆల్కైల్ హాలైడ్ OH ప్లస్ ఆల్కైల్ హాలైడ్ తో రియాక్షన్. గీత మీద ఏముండాలి? అన్హైడ్రస్ AlCl3. క్లియర్? అప్పుడు CH3 ప్లస్ ఎగురుకుంటూ వస్తుంది, ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. పారా ఇస్ ద మేజర్, ఆర్థో ఇస్ ద మైనర్. ఓకేనా? రాయగలుగుతారా ప్రొడక్ట్? మళ్ళీ ఇక్కడ పారా పొజిషన్ రాస్తున్నా, OH CH3. ఎసైలేషన్ అన్నా సేమే కదా, యాసిడ్ హాలైడ్ C డబల్ బాండ్ O CH3 వస్తుంది. నైట్రేషన్ అంటే HNO3 వస్తుంది, NO2 ప్లస్ ఎలక్ట్రోఫైల్. ఇలా ఆ థీమ్ అనేది గుర్తుండిపోవాలి మీకు. నైట్రేషన్ అంటే HNO3 H2SO4, ఆల్కైలేషన్ అంటే ఆల్కైల్ హాలైడ్ అన్హైడ్రస్ AlCl3, ఎసైలేషన్ అంటే యాసిడ్ హాలైడ్. ముందు ఫంక్షనల్ గ్రూప్ స్ట్రక్చర్స్ నేర్పించాను కదా, దానివల్ల ఇవన్నీ ఈజీ అయిపోతాయి. HNO3 లో ఎలక్ట్రోఫైల్ ఏంటి అంటే ఏం చెప్తారు? NO2 ప్లస్ ఎగురుకుంటూ వస్తుంది, ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. పారా ఇస్ ద మేజర్, ఆర్థో ఇస్ ద
మైనర్. నేను ఇక్కడ మైనర్ ప్రోడక్ట్ రాసా, మేజర్ ప్రోడక్ట్ మీరు రాసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఫినోల్. నెక్స్ట్ వచ్చేసేద్దాం కోల్స్ ఎలక్ట్రోలైసిస్. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్. ఫినోల్ యొక్క బెస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఫినాల్ని NaOH తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుందన్నాను? సోడియం ఫినాక్సైడ్. దాన్ని కార్బన్ డైఆక్సైడ్ ఎసిడిక్ మీడియంతో రియాక్షన్ చేస్తే మనకి జనరేట్ అవుతుంది H+ అంటే Na పోతుంది, H అవుతుంది. ఈ CO2 ఈ ఆర్థో పొజిషన్ లో COOH గా అయితే సాలిసిలిక్ యాసిడ్. గుర్తున్నాయా కాంపౌండ్ పేర్లు? రైమర్ రియాక్షన్, కోల్స్ రియాక్షన్, సాలిసిలిక్ యాసిడ్, సాలిసిలాల్డిహైడ్ అనుకుంటూ అంటారు. సో కోల్స్ రియాక్షన్ లో ప్రొడక్ట్ ఏంటి? సాలిసిలిక్ యాసిడ్. ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ NaOH, ONA, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఎసిడిక్ మీడియం, సాలిసిలిక్ యాసిడ్, ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. నెక్స్ట్ రైమర్ టైమన్ రియాక్షన్. ఇక్కడ కూడా ఫినోలే రియాక్టెంట్. ఏ రియాక్టెంట్ పడితే ఆ రియాక్టెంట్ వాడటానికి, ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి ఇవేమైనా నార్మల్ రియాక్షన్సా? కోల్స్ రైమర్ టైమన్ రియాక్షన్. రియాక్టెంట్ ఫినోల్ అవ్వాలి, ప్రొడక్ట్ సాలిసిలిక్ యాసిడ్, సాలిసిలాల్డిహైడ్ ఫామ్ అవ్వాలి. భాగ్మతి సినిమా డైలాగ్ ఇది. ఒక్కొక్క నేమ్డ్ రియాక్షన్ కి ఒక్కొక్క సినిమా డైలాగ్ లో పెట్టాను. మళ్ళీ చెప్తున్నాను, నేమ్డ్ రియాక్షన్స్ అండ్ ఫేమస్ డైలాగ్స్ అని ప్లేలిస్ట్ లో పెట్టాను. ఓకేనా? మొత్తం అన్ని డైలాగ్స్ మీద ఒక కంప్లీట్ గ్రిప్ అనేది అయితే మీకు వచ్చేస్తుంది. ఫినాల్ ని ఇప్పుడు ఎవరితో రియాక్షన్ చేద్దామమ్మా? మళ్ళీ NaOH. ఈ రైమర్ టైమన్ అనేవాడు ఒక కిడ్నాపర్. కిడ్నాపర్స్ ఎక్కువగా ఏం ఉపయోగిస్తారో తెలుసా? క్లోరోఫామ్. ఎస్, మత్తుమందు. క్లోరోఫామ్ ని NaOH ని ఫినాల్ తో రియాక్షన్ చేస్తే మనకి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ డెవలప్ అవుతుంది. డైక్లోరోకార్బిన్ ఈస్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్ ఇన్ రైమర్ టైమన్ రియాక్షన్. డైక్లోరోకార్బిన్. ఈ స్ట్రక్చర్ పైన ONA, NaOH తో అయితే ONA, క్లోరోఫామ్ ఈ ఆర్థో పొజిషన్ లోకి వెళ్ళి CHCl2. దీన్ని ఫాలోడ్ బై హైడ్రాలసిస్ H2OH+. ఇందాక CO2H+, ఇప్పుడు H2OH+. కోల్స్ లో కార్బన్ డైఆక్సైడ్. రైమర్ టైమన్, అరే మత్తు మందు కదా క్లోరోఫామ్, మరి కళ్ళు పడిపోగానే మన మీద నీళ్లు చల్లుతారు కదా, అందుకని వాటర్ కావాలి. ఓకేనా? అలా గుర్తుంచుకోండి. సో క్లోరోఫామ్ తర్వాత ఖచ్చితంగా మనం వాటర్ని ఉపయోగించాలి. సో అప్పుడు మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? పైన OH ఆర్థో పొజిషన్ లో ఆల్డిహైడ్ గ్రూప్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సాలిసిలాల్డిహైడ్. అమ్మ, రైమర్ టైమన్ కోల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ ఫినాల్స్ విత్ జింక్ డస్ట్. ఇంపార్టెంట్. మళ్ళీ ఎన్ని చెప్పినా ఫినాల్ ని జింక్ తో రిడక్షన్ చేస్తే ZnO, ఈ ఆక్సిజన్ ని జింక్ లాగేసుకుంది, మనకి మిగిలిందే మన బెంజీన్. క్లియర్? నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఫినాల్స్ ని K2Cr2O7 ఎసిడిక్ మీడియం తో రియాక్షన్ చేస్తే మనకి కాంజుగేట్ డై కీటోన్ జనరేట్ అవుతుంది. దాని పేరే క్వినోన్ అంట. క్లియర్? నెక్స్ట్ అమ్మా, ఫినాల్స్ అయిపోయింది. లాస్ట్ చాప్టర్ లో ఇంకా లాస్ట్ టాపిక్ ఈథర్స్. ఈథర్ స్ట్రక్చర్ ఏంటి? ROR. సెకండరీ సఫిక్స్ ఏంటి? ఆల్కాక్సీ. సెకండరీ సఫిక్స్ ఆల్కాక్సీ, ఆల్కేన్. క్లియర్? మరి ఈ ఈథర్స్ కి ఇప్పుడు ప్రిపరేషన్ మెథడ్స్. ఫస్ట్ ప్రిపరేషన్ ఆల్కహాల్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆల్కహాల్స్ లో H2SO4 పెడితే 140 డిగ్రీ సెంటిగ్రేడ్, అదే అల్యూమినా పెడితే 260 డిగ్రీ సెంటిగ్రేడ్. గుర్తున్నాయి కదా? సో ఆల్కహాల్స్ ని H2SO4 140 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఈథర్, Al2O3 260 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఈథర్. క్లియర్? సో ఏం తీసుకుందాం? ఏదో ఒక ఆల్కహాల్ CCOH 2 moles తీసుకున్నాం. ఇథైల్ ఆల్కహాల్. గీత మీద H2SO4 at 140 డిగ్రీ సెంటిగ్రేడ్ కనబడింది. అదే 170 అయితే ఆల్కీన్ అవుతుంది. గుర్తుంది కదా? 140 అంటే ఏమొస్తుంది మనకి? CCOCC. ఈథర్స్ ఫామ్ అవుతాయి. సో
టెంపరేచర్ డిపెండెంట్ రియాక్షన్స్. ఇక్కడ ఓన్లీ సిమెట్రికల్ ఈథర్స్ ని మాత్రమే ప్రిపేర్ చేయగలుగుతాం. ఈ రియాక్షన్ ద్వారా ఓన్లీ సిమెట్రికల్ ఈథర్స్ ని మాత్రమే ప్రిపేర్ చేయగలుగుతాం. అన్సిమెట్రికల్ ఈథర్స్ ని మనం ప్రిపేర్ చేయలేము. అదే సెకండ్ ప్రిపరేషన్ మెథడ్ విలియమ్సన్ ఈథర్ సింథసిస్. విలియమ్సన్ సింథసిస్ ద్వారా బోత్ సిమెట్రికల్, అన్సిమెట్రికల్, అరోమాటిక్ ఈథర్స్ అన్నిటిని ప్రిపేర్ చేసేస్తాం. సో విలియమ్సన్ సింథసిస్ అంటే ఏం చెప్పుకున్నాము? ఆల్కైల్ హాలైడ్ ని సోడియం ఆల్కాక్సైడ్ తో రియాక్షన్ చేస్తే మనకి ఫామ్ అవుతుంది NaX ఇంకా ROR. సిమెట్రికల్ ఈథర్స్ ప్రిపేర్ అవుతాయి, అన్సిమెట్రికల్ ఈథర్స్ ప్రిపేర్ అవుతాయి. ట్విస్ట్ ఉంది, ఇక్కడ ట్విస్ట్ ఉంది, జాగ్రత్తగా చూడండి. నాకు కావాలి ప్రైమరీ ఈథర్స్ అన్నా పర్వాలేదు అన్నామే అనుకోండి, ఎటువంటి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటాం, ప్రైమరీ సోడియం ఆల్కాక్సైడ్ తీసుకుంటాం, ప్రైమరీ ఈథర్స్ ఫామ్ అవుతాయి. సెకండరీ ఈథర్స్ కావాలి అంటున్నాం, టెరిషరీ ఈథర్స్ కావాలంటున్నాం, చైన్ పెంచుతున్నాం. పెంచినప్పుడు గుర్తుంచుకోండి, ఆల్కైల్ హాలైడ్ అనేది టెరిషరీ అయితే మనకి టెరిషరీ ఈథర్స్ ఫామ్ అవ్వవు. జాగ్రత్తగా చూడండి. సపోజ్ నేను తీసుకుంటున్నాను CCCCl, దీన్ని ఏమంటాం? టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ అంటాం, అంతే కదా. క్లోరిన్ అటాచ్ అయిన కార్బన్ 3 కార్బన్స్ తో లింకేజ్ అయింది. ప్లస్ CONA, సోడియం ఆల్కాక్సైడ్ ప్రైమరీ తీసుకున్నాం. ఇప్పుడు ఈథర్ వస్తుందా అంటే రాదు, ఆల్కీన్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ మనకి ఏం జనరేట్ అవుతుంది అంటే ఆల్కీన్ జనరేట్ అవుతుంది. సో మరి నాకు టెరిషరీ ఈథర్ కావాలి అని అంటే టెరిషరీ ఆల్కాక్సైడ్ ని తీసుకోవాలి. అది ఎలాగో జాగ్రత్తగా చూడండి. టెరిషరీ ఆల్కాక్సైడ్ ఓకి CCC. అర్థమైందా? టెరిషరీ ఆల్కాక్సైడ్ ఎలా తీసుకున్నామో ONA ప్లస్ ప్రైమరీ కానీ సెకండరీ కానీ ఆల్కైల్ హాలైడ్ తీసుకోవచ్చు. ఏం ఫామ్ అవుతుంది ఇప్పుడు? టెరిషరీ ఈథర్స్ అనేది ఫామ్ అవుతుంది. OCC. ఈ 4 కార్బన్లు O, మరి ఈ 2 కార్బన్లు. టెరిషరీ ఈథర్స్ కావాలి అని అంటే ఆల్కైల్ హాలైడ్ టెరిషరీనా, ఆల్కాక్సైడ్ టెరిషరీనా? ఆల్కాక్సైడ్ టెరిషరీ. ఒకవేళ ఆల్కైల్ హాలైడ్ టెరిషరీ తీసుకుంటే మనకి ఆల్కీన్స్ అనేది ప్రొడక్ట్ అవుతుంది. ఓకేనా? విలియమ్సన్ ఈథర్ సింథసిస్ లో ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేద్దాం లాస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఈథర్స్. ఒకటే ప్రాపర్టీ, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఈ ఈథర్స్ ని హైడ్రోజన్ అయోడైడ్, హైడ్రోజన్ హాలైడ్స్ తో రియాక్షన్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ హాలైడ్స్ తో రియాక్షన్ చేసేటప్పుడు కూడా 2 కండిషన్స్ ఉంటాయి. హైడ్రోజన్ హాలైడ్స్ ఎక్సెస్ లో తీసుకోవచ్చు, లిమిటెడ్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ లిమిటెడ్ కోల్డ్ కండిషన్ లో తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నేనేం తీసుకుంటున్నాను? హైడ్రోజన్ అయోడైడ్ కాన్సన్ట్రేషన్ లెస్, కోల్డ్ కండిషన్స్ తీసుకుంటున్నాను. అప్పుడు ఈథర్ ని హైడ్రోజన్ అయోడైడ్ తో రియాక్షన్ చేస్తే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కూడా మనకి ఒక్క బాండ్ ఇలా ఓ దగ్గర బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఒక దగ్గరికి ఏమో ఇక్కడ ఇలాగే కదా బ్రేక్ అవ్వాలి, H+I-. మరి I- ఒకదాని దగ్గరికి వెళ్తుంది, H+ ఒకదాని దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తారు? సిమెట్రికల్ ఈథర్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్సిమెట్రికల్ ఈథర్స్ దగ్గరే ప్రాబ్లం. కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా క్లారిటీగా చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి వినండి. ఫస్ట్ నేను తీసుకుంటున్నాను చిన్న ఈథర్, సిమెట్రికల్ ఈథర్ ప్లస్ HI. ఎక్కడ బాండ్ బ్రేక్ అయినా సి దగ్గరికి అయ్యి CH3 అయ్యి ప్లస్ ఈ సి దగ్గరికి H వెళ్తే CH3OH. ఒక్కటే కార్బన్ 2 సైడ్లు ఉండటం వల్ల మనకి మిథైల్ అయోడైడ్, మిథైల్ ఆల్కహాల్, ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే మిథైల్ గ్రూపు, ఇక్కడ తీసుకుంటే ఇథైల్ గ్రూపు. ఇక్కడే వస్తుంది మన చిన్నోడు పెద్దోడు కాన్సెప్ట్. చూసారా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అందులో చిన్నోడు పెద్దోడు ఎవరు? చిన్నోడేమో మహేష్ బాబు, పెద్దోడేమో వెంకటేష్ కదా. ఇక్కడ ఆ కాన్సెప్ట్ పెడదాం. చిన్నోడు CH3, పెద్దోడు C2H5. ఎప్పుడైతే మనము ఎయిదర్ ప్రైమరీ కానీ ఆర్ సెకండరీ ఈథర్స్ కానీ తీసుకుంటామో ఫాలో అయ్యేది SN2 మెకానిజం. SN2 మెకానిజం అంటే ఈ న్యూక్లియోఫైల్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది? చిన్నోడి దగ్గరికి వెళ్తుంది. జాగ్రత్తగా వినండి. SN2 అంటే ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఆల్కైల్ హాలైడ్స్ కదా. సో ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ ఫామ్ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. SN2 మెకానిజం అంటే అయోడిన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? చిన్నోడి దగ్గరికి వెళ్తుంది. ఆటోమేటిక్ గా H అనేది పెద్దోడి దగ్గరికి వెళ్తుంది, ఆల్కహాల్ ఫామ్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఒక్క స్లైడ్ ఖాళీ ఉందా? సరే,
ఇక్కడే రాద్దాంలే. సో నేనేమంటున్నాను, సిసిఓసి ప్లస్ హెచ్ఐ తీసుకున్నాం. హైడ్రోజన్ అయోడైడ్ కాన్సన్ట్రేషన్ లెస్ కోల్డ్ కండిషన్స్ లో. ఇప్పుడు పెద్దోడి దగ్గరికి ఫస్ట్ చిన్నోడి దగ్గరికి ఎవరు వెళ్తారు? అయోడిన్. CH3I CCOH. అదే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను CCCO CC ప్లస్ HI. ఇప్పుడు చిన్నోడు ఎవరు? వీడు చిన్నోడు. వీడు 2 కార్బన్లు ఉన్నాయి కదా, సో 2 కార్బన్ల దగ్గరికి ఎవరు వెళ్తారు? అయోడిన్. లీవింగ్ గ్రూప్ వెళ్తుంది. అయోడిన్ అనేది 2 కార్బన్ల దగ్గరికి వెళ్తుంది, న్యూక్లియోఫైల్. పెద్దోడి దగ్గరికి ఆటోమేటిక్ గా హైడ్రోజన్ వచ్చేస్తే ఐసోప్రొపైల్ ఆల్కహాల్ జనరేట్ అయింది. అర్థమైందా? ఏ మెకానిజము? SN2 మెకానిజం. ఎప్పుడు? ఇఫ్ ఆల్కైల్ హాలైడ్స్ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ, సారీ, ఇఫ్ ఈథర్స్ ఆర్ ప్రైమరీ అండ్ సెకండరీ. అదే మనం టెరిషరీ ఈథర్ తీసుకున్నాం. ఆహా, టెరిషరీ ఈథర్ తీసుకుని హెచ్ఐతో రియాక్షన్ చేస్తున్నాం. ఫాలో అయ్యే మెకానిజం ఏంటో తెలుసా? SN1 మెకానిజం. అంటే అయోడిన్ అనేది పెద్దోడి దగ్గరికి వెళ్తుంది. వెంకటేష్ కావాలి ఇప్పుడు అయోడిన్కి. సో ఏమొస్తుంది? CCCI, ఒక కార్బన్ కి OH. అర్థమైందా? ఈథర్ అనేది ప్రైమరీ సెకండరీ తీసుకుంటే అయోడిన్ అనేది చిన్నోడి దగ్గరికి వెళ్తుంది. ఈథర్ అనేది టెరిషరీ తీసుకుంటే టెరిషరీ ఈథర్ పెద్దగా ఉన్న కార్బన్ చైన్ దగ్గరికి అయోడిన్ వెళ్తుంది. ఎప్పుడు జరుగుతుంది ఇలా? హైడ్రోజన్ అయోడైడ్ కాన్సన్ట్రేషన్ లెస్ కోల్డ్ కండిషన్. మరి ఒకవేళ హైడ్రోజన్ అయోడైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, డార్క్ కండిషన్స్ లో రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు హైడ్రోజన్ అయోడైడ్ ఎక్సెస్, ఇంకా డార్క్ కండిషన్స్ లో రియాక్షన్ హై టెంపరేచర్ దగ్గర చేస్తున్నాం. అప్పుడు మనకి 2 ఆల్కైల్ అయోడైడ్స్ ఫామ్ అవుతాయి ప్లస్ హెచ్ఐ. ఇప్పుడు ఎటువంటి బాధ లేదు. ఇంకా ఏమవుతుంది? CCకి ఐఏ వస్తుంది, ఈసీకి ఐఏ వస్తుంది. 2 ఆల్కైల్ అయోడైడ్స్ ఫామ్ అవుతాయి. అర్థమైందా? ఎప్పుడు హైడ్రోజన్ అయోడైడ్ ఎక్సెస్ గా తీసుకుంటే 2 ఆల్కైల్ అయోడైడ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈథర్స్ కదా, ఈ ఈథర్స్ జనరల్ గా ఏ రియాక్షన్స్ ని షో చేస్తాయో తెలుసా? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎందుకు? ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. బెంజీన్ పైన OCH3 ఏ ఎఫెక్ట్ షో చేస్తుంది? ప్లస్ M ఎఫెక్ట్. ప్లస్ M అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. మళ్ళీ మొత్తం ఇందాక OH కి ఎలా ఫినోల్ కి రాసామో అవే OCH3కి వస్తాయి. హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్. మళ్ళీ అవే. ఆర్థో ఇస్ ద మైనర్, పారా ఇస్ ద మేజర్. క్లియర్? అర్థమైందా? మొత్తం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ని షో చేస్తుంది డ్యూ టు ప్లస్ M ఎఫెక్ట్. ఇదండి మొత్తం ఆల్కహాల్, ఫినోల్, ఈథర్స్ యొక్క స్టోరీ. ఓకేనా? సో మ్యాక్సిమం మొత్తం కరెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు 100% యూజ్ ఉంటుంది. ఊరికే సినిమా హాల్లో కూర్చుని పాప్కార్న్ తింటున్నట్టుగా వింటే మాత్రం కుదరదు. ఓకేనా? మీ డెడికేషన్ చూపించండి, ర్యాంక్ గ్యారంటీ నేను ఇస్తాను మీకు. ఇందులో కెమిస్ట్రీలో 160+ గ్యారంటీ వస్తాయి. కరెక్ట్గా day 1 నుంచి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 160+ తెప్పించి చూపిస్తా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.